శివరాత్రి సంబరాల్లో భాగంగా అయితే మంత్రి కొండా సురేఖ గారు అన్ని ఆలయాలని సందర్శించుకుంటూ ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. మేడం, అన్ని ఆలయాలను సందర్శిస్తున్నారు వరంగల్లో, మొత్తం ఎట్లా అనిపిస్తుంది? అంటే ఈరోజు శివరాత్రి అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి రోజు. ఇది ఒక మంచి పండగ. ప్రజలందరూ కూడా, భక్తులందరికీ కూడా శివరాత్రి అంటే ఆ రోజు శివుణ్ణి ఆరాధిస్తూ ఒక్క పొద్దులుంటూ మరి జాగరణ చేసి మొత్తం శివైక్యం అయిపోతారు. చాలామంది శివనామ స్మరణతోటి మారుమోగిపోతూ ఉంటాయి గుడులన్నీ. అదే కారణంగా ఈరోజు శివరాత్రి సందర్భంగా నేను ఇక్కడ శాసనసభ్యురాలుగా మా నియోజకవర్గ ప్రజలు దర్శించుకుంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా కలిసినట్టు ఉంటుంది. నేను కూడా దేవుణ్ణి దర్శించుకున్నట్టు ఉంటుంది. ప్లస్ మా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలిపినట్టు ఉంటుంది అని చెప్పి నా నియోజకవర్గంలోని టెంపుల్స్ అన్నీ కూడా తిరగడం జరుగుతుంది. మనం రద్దీని నియంత్రించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎక్కడెక్కడ పోలీస్ వాళ్ళను అరేంజ్ చేశామండి. వాళ్ళే చూసుకుంటారు. కమిటీ సభ్యులు ఉంటారు, వాలంటీర్లను కూడా పెడతారు. కొంతమంది పిల్లలు స్కూల్ వాళ్ళు వస్తారు, వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా ఉంటారు. వాలంటీర్లు ఉంటారు, పోలీసు ఉంటుంది, స్థానిక లీడర్లు వాళ్ళందరూ కూడా చూసుకోవడం జరుగుతుంది. మనం భక్తులకి సంబంధించి ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం? అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి షెడ్ ఇక్కడ ఏమి వేయలేదండి. షెడ్స్ లేని కాడ మనము పందిర్లు వేయడం కానీ, వాళ్ళకి బ్యారికేడ్స్ కట్టడం కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, కొంతమంది ఒక పొద్దు ఉండని వాళ్ళకి మజ్జిగ లాంటివి సప్లై చేయడం కానీ, పనులు అందించడం కానీ, మరి ఎటువంటి ఇబ్బంది తొక్కిసలాట కాకుండా ప్రశాంతంగా వెళ్ళి మళ్ళీ ప్రశాంతంగా బయటకు వచ్చే విధంగా మన ఏర్పాట్లన్నీ కూడా చేయడం. మేడం, ఒక దేవాదాయ శాఖ మంత్రిగా మీరు ఇందులో ఒక ముఖ్య పాత్ర కావడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. మేము ఊపిదారులం అంటారు, నిలువుదారులు అని అంటారు, ఊపిదారులు. కొంతమంది అంటే వెంకటేశ్వర స్వామిని కొలిచే వాళ్ళు నిలువుదారులు, అడ్డదారులు అంటే మావి ఊపిదారులం అంటారు. శివుణ్ణి కొలుస్తాం అన్నట్టు మేము. ఇదన్నీ కూడా ఈ కాకతీయుల కాలం నాటి కన్స్ట్రక్షన్సే ఎక్కువగా ఉన్నాయి మన వరంగల్లో. అన్ని శివుడి టెంపుల్సే ఉన్నాయి. వాటిని పునరుద్ధరణ కోసం కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆర్కియాలజీ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం, ప్లస్ టూరిజం వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ వాటిని పునరుద్ధరించాలనే ఒక లక్ష్యంతో ఈరోజు ఒక దేవాదాయ శాఖ మంత్రిగా నాకు ఈ అవకాశం రావడం నాకు చాలా హ్యాపీగా. మేడం, మీ హయాంలో అటు వెమ్లవాడ కావచ్చు, ఇంకా కొన్ని టెంపుల్స్ అన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి, ఎలా అనిపిస్తుంది? అది కూడా నేను నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. అదొకటే కాదండి, ఇంకా ఇప్పుడు మనకు గోదావరి పుష్కరాలు వస్తూ ఉన్నాయి. గోదావరి పుష్కరాలకు బాసర నుండి భద్రాచలం వరకు కూడా మొత్తం గోదావరి నదీ ప్రాంత తీరంలో ఉన్నటువంటి అన్ని గుళ్ళను కూడా మేము డెవలప్ చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా ఘాట్స్ డెవలప్ చేయబోతున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 27లోనేమో గోదావరి, 28లో కృష్ణ పుష్కరాలు వస్తున్నాయి. అప్పుడు కూడా మళ్ళీ అక్కడ టెంపుల్స్ డెవలప్ చేస్తాం. కాబట్టి ఇదంతా కూడా వరుసగా ఒకసారి నాకు ఫస్ట్ మేడారం జాతర వచ్చింది, నెక్స్ట్ సరస్వతి పుష్కరాలు వచ్చాయి, మళ్ళీ ఈ సంవత్సరం మేడారం జాతర వచ్చింది, నెక్స్ట్ ఇయర్ గోదావరి పుష్కరాలు ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కృష్ణ పుష్కరాలు ఉన్నాయి. 5 సంవత్సరాలు కూడా నాకు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క గొప్ప కార్యం చేసేటువంటి అవకాశం రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తాను. మేడం, చివరిగా ఈరోజు శివ భక్తులకి ఒక దేవాదాయ శాఖ మంత్రిగా మీరు ఏం చెప్తారు? శివుడు అంటే బోలాశంకరుడు. ఆయన అంటే బూడిద రాసుకొని శ్మశాన కాటికాపరిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి బోలాశంకరుడు ఏది అడిగినా కూడా కాదనకుండా ఇచ్చేటువంటి మనస్తత్వం ఆయనది. ఈరోజు శివరాత్రి జరుపుకోవడానికి కారణం కూడా ఏంటంటే బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా ఒక సమయంలో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని గొడవకు దిగుతారు అన్నట్టు. ఆ గొడవ కానీ పెద్దదైతే ముల్లోకాలు కూడా ఏమైపోతాయో తెలీదు. అటువంటి పరిస్థితులలో వాళ్ళని ఏ విధంగా శాంతింపచేయాలో తెలియక శివుడు ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక అగ్నిలాగా నిలువుగా నించోవడం వలన వాళ్ళలో ఉన్నటువంటి కోపాన్ని చల్లార్చగలుగుతాడు. ఆ రోజు నుంచి శివరాత్రి జరుపుకోవడం జరుగుతుంది అన్నట్టు, ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని. కాబట్టి భక్తులందరూ కూడా శివరాత్రి రోజు మీరు కోరిన కోరికలు తీర్చుకోండి. మీరు ఒక పొద్దులు ఉండేవాళ్ళు ఒక్క పొద్దులు ఉండండి. మరీ ఒక్క పొద్దులు ఎందుకంటే షుగర్ పేషెంట్లు ఉంటారు, మరీ మాకు ముందు నుంచి ఉంటున్నాం, ఇప్పుడు ఉండకపోతే ఎట్లా అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మన ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరు ఏదో ఒకటి టిఫినో పండ్లో రాత్రి వరకు తినండి, మీ ఆరోగ్యాన్ని చూసుకోండి. దేవునికి మీరు ఏం చేస్తున్నారో ధ్యానాలు అవన్నీ కూడా చేయండి. మంచి కోరికలు కోరుకోండి, దేవుడు తప్పకుండా ఇస్తాడని నేను ఆశిస్తా ఉంటాను. సో మరి విన్నారు కదా, భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా ప్రశాంతంగా శివరాత్రి వేడుకలు జరుపుకోవాలంటూ కూడా మంత్రి కొండా సురేఖ గారితో చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ తరుణ్తో సంతోష్, NSR న్యూస్ వరంగల్.